ఈరోజు మనం 29వ అధ్యాయం తెలుసుకోబోతున్నాం. అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణం గురించి తెలుసుకోబోతున్నాం. ఆత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషునికి అభయం ఇచ్చి ఉభయుల్ని రక్షించింది. ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, ఓ ముని శ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఈ యొక్క సామాన్య గృహస్థుడు. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవింతును. ద్వాదశి వ్రతము చేసుకునుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మ వర్తనుడై రాజ్యం ఏలుచున్నాను. సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ ఎడలు నాకు అమితమైన అనురాగం ఉండట చేత తమకు ఆతిథ్యం ఇవ్వలేనని ఆహ్వానించింది. కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనము చేసి కృతజ్ఞుని చేయడు. మీరు దయాద్ర హృదయములు ప్రథమ కోపముతో నన్ను సంపించినను మరలా నా గృహమునకు విచ్చేసిత్రి. నేను ధన్యుడినైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారమును మరవలేకున్నాను. మహానుభావ, నా సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలేనో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకా రుణపడియుందును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లను సదా మీ పోటి మునిశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణ యందును మనస్సు గలవాడై ఉండునట్లును నన్ను ఆశీర్వదించడని ప్రార్థించి భోజనకు దయచేయమని ఆహ్వానించెను. ఈ విధంగా తన పాదముపై పడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించే రాజా, ఎవరు ఎదుటివారు బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుతురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమైన ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టుడివి, తండ్రితో సమానమైన వాడువు. నేను నీకు నమస్కరించిన నాకంటే చిన్నవాడగుట వల్ల నీకు ఆయుక్షీణం కలుగును. అందుచేత నీకు నమస్కరించటలేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పగా నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగజేసి నందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము కాక మరి ఒకటి యొగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టము ప్రకారం పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమంకి వెళ్ళాడు. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమంద శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనసుకుడై ఉండను కనుకనే ఆ రోజుకి అంతటి మహిమయు కలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మంజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపాశం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన ఆ రాత్రంతి పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చే బ్రాహ్మణులతో కూడి భోజనం చేయను అట్టి వాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలైపోయిన. ద్వాదశి దినము శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైనది కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉండను, ఆ గడియలు దాటకుండానే పూజించాలి. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాస ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతం ద్వాదశి వ్రతం రెండును చెయ్యాలి. ఏ ఒక్కటియో విరవకూడదు. శ్రీహరికి ప్రీతికరముగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనములు చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెమైన పుణ్యమైనను అది ఆ అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు ధరించారు.